వరంగల్ జిల్లాలో ఓ దళితుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుమారస్వామి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కుమారస్వామి మృతి చెందాడు. హంటర్ రోడ్లో ఉన్న 14 గుంటల భూమిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారని, అందుకే కుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాళ్ల మల్లేశం, రజనీకాంత్ రెడ్డి, బండి కుమారస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజు మా తాతకు సంబంధించిన ల్యాండ్ అది. అప్పుడు మా తాత కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆయన కొంచెం హెల్త్ సిక్ అయ్యిండు. బండి కుమారస్వామి అనే వ్యక్తి మా తాత దగ్గరికి వచ్చి కొంచెం ఆయనకు డబ్బులు ఇవ్వాలని చెప్పని, కొంచెం అప్పులు అవ్వాలని చెప్పని చెప్తే తాత అమ్మనంటే డాడీ కూడా హైదరాబాద్కి వెళ్తే నేను బలవంతంగా సంతకం పెట్టించాడు, బెదిరించి. బండి కుమారస్వామి 6 ఎకరాలన్నర అయితే 5 ఎకరాల మీద 4 ఎకరాల మీద పైసలు ఇచ్చిండు, 3 లక్షలు. ఆయన బండి కుమారస్వామి 13 లక్షలు తీసుకున్నాడు. అది అప్పటి మేము చాలా చిన్న పిల్లలం. ఆ విషయాలు చాలాసార్లు మా డాడీ చెప్తే మేము పోవడము, చాలాసార్లు రావడము, మీరు మాట్లాడద్దని మమ్మల్ని బెదిరియడము, మేము సపోర్ట్ చేస్తామని ఒకసారి, మళ్ళీ తర్వాత మభ్యపెట్టి కొన్ని రోజుల తర్వాత అసలు పట్టించుకోకుండా అయింది. పేపర్లు అప్పుడు మేము తాత అది అంటే మాకు అసైన్ ల్యాండ్, అది మాకు ఎస్సీలకు సంబంధించిన ఇచ్చిన ల్యాండ్, అది పట్టా కాదని అంటే ట్రాన్స్ఫర్ చేయించిండు కొంచెం మభ్యపెట్టి ఆ టైంలో. తర్వాత కాలేజీ మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తాళ్ళ మల్లేశం సార్. ఇక మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన పట్టించుకోకుండా అప్పటిది అయిపోయింది కదా అని, ఎవరి దగ్గరికి పోయినా, ఏ కార్యకర్తల దగ్గరికి పోయినా అయిపోయింది కదా అని పని ఇక బెదిరించుడు.